రేయ్, ఏం మాట్లాడకురా. నేను చెప్పిన మాట వింటావా ప్లీజ్? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ఎలారా పెళ్లి చేసుకుంటారు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి తిరిగిన రోజులు, చెప్పిన మాటలు అన్నీ మర్చిపోయినట్టేనారా? ఏం చేశాను? ఏం తక్కువ చేశాను మామ? తనకి ఎంత దూరంలో ఉన్నా తలుచుకుంటే తనకి దగ్గరగా ఉండేంతలో ఉండేవాడిని. ఏది కావాలంటే అది తెచ్చేవాడిని. అది ఎంత పెద్ద వస్తువు అయినా తను కావాలంటే నా ఆస్తి అమ్మేనా, నా ప్రాణం కొదవ పెట్టేనా తీసుకొని వచ్చేవాడిని. కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఇంకొకరిని ఎలా మామ పెళ్ళి చేసుకుంటారు? ప్రేమంటో తెలియని వయసులో మా అమ్మ చనిపోయింది. ప్రపంచం ఏంటో తెలియనప్పుడు మా నాన్న చనిపోయాడు. అనాథగా వదిలి వెళ్ళిపోయారు. అలా ఉండేవాడిని. వాళ్ళ ప్రేమ అంటే ఏంటో చూపించావు. అన్నీ నువ్వే అనుకునే లోపు దూరం అయ్యావు. ఏం నేను పేదవాడినానా? నువ్వు నాతో ఉంటే ఈ ప్రపంచాన్ని గెలుస్తానే. ఈ డబ్బెంతా? ఇలా ఏడిపించే బదులు ఒకేసారి నన్ను చంపేయచ్చుగా. నువ్వు లేకుండా ఎలాగో నేను బ్రతకలేను. మామ, తనుంటే ఎలా బ్రతకాలో నేర్పించింది, కానీ తను లేకపోతే ఎలా బ్రతకాలో నేర్పించలేదు మామ. తను లేకపోతే చచ్చిపోతాను ఏమో అని భయం వేస్తుంది మామ. నిజం మామ, నేను చనిపోతా. నేను లేకపోతే నేను తను లేకపోతే నేను లేను మామ. తనకు రేపు పెళ్ళి మామ. చూసావా మామ ఈ కాలం ఎలా ఉందో? నీకెవరున్నారు? ఉన్న వాళ్ళని కూడా దూరం చేశాను. ఇప్పుడు ఎలా బ్రతుకుతావు అంటుంది. అన్నీ దూరం చేశాను, ఇంకా దూరం చేస్తాను అంటుంది. పిచ్చి ప్రపంచం మామ. దానికి తెలియదు నా ప్రపంచం అన్నీ నేను ప్రేమించిన అమ్మాయి ఎలా బ్రతుకుతావు అంటుంది. పాపం తెలియదు. తన మెడలో తాళి పడగానే అక్కడే నా గుండె ఆగిపోతుందని. మామ, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు మామ. ఎందుకంటే ఆ ప్రేమ చూపించలేదు. కానీ నేను ప్రేమించిన అమ్మాయి ప్రేమ చూపించి తను వెట్టే తీసుకెళ్ళిపోయింది. చిన్నపిల్లవాడి చేతికి చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకుంది. ఎందుకంటే మళ్ళీ అనాథనయ్యాను మామ. నాకెవ్వరు నాకెవ్వరు లేరు మామ. మామ, నువ్వు ప్రేమించకురా. ప్రేమిస్తే ఆ నరకం నువ్వు తట్టుకోలేవు మామ. ప్రేమించకు ప్లీజ్. దేవుడా, ఏం రాత రాసావురా? చిన్నప్పుడు మా అమ్మ నాన్నని దూరం చేసావు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసావు. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? వెయిట్ చేయి, వస్తున్నా. తన మెడలో తాళి పడగానే వచ్చేస్తా, సరేనా? రేయ్ వద్దురా, చనిపోవద్దు. ఇల్లు లేకపోతే కట్టుకోవచ్చు, డబ్బు లేకపోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం బాగలేకపోతే బాగు చేయించుకోవచ్చు. అరే, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, కానీ ప్రాణం పోతే తీసుకొని రాలేంరా. చనిపోకు మామ. రేయ్, కొటేషన్ బాగుంది మామ. సినిమాలు బాగా చూస్తావు కదా. రేయ్ పిచ్చోడా, నాకు ఆస్తి అంతస్తులు అన్నీ తనేరా. తను ఉంటే అన్నీ ఉన్నట్టేరా. అలాంటిది ఇప్పుడు తను లేకపోతే ఎలా బ్రతుకుతానంటున్నావు? పోరా, పద. తనకి రేపు పెళ్ళి, తనకి కావలసినవి కొనాలి. పదరా పద. మామ, తనకి పెళ్ళి అవుతుంటే ఇంకో వ్యక్తి తన మెడలు చూసి తట్టుకోగలవారా? వద్దురా, వెళ్ళొద్దు. రే పిచ్చోడా, మెడలో తాళి పడేలోగా నేను బ్రతికి ఉండాలి కదరా.